నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ఈ పునరుత్థాన ఆరాధనలో చేరిన మీకందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఆ మాట మీరు ప్రార్థన చేసుకొని ఆలోచిస్తేనా మీ తండ్రికి. అందుకే ఇది కేవలం డాడీస్కే వర్తమానం కాదు, దేవుడికి తీవ్రమైన మన అందరికీ వర్తించే వర్తమానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఆయన రాజ్యమును వెదుకుడి దేవుని బిడ్డలుగా, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద భయపడకుము, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీ తండ్రికి తెలియను, మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీ తండ్రికి తెలియను, మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. పరమ తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, నీ మాటను ధ్యానిస్తున్నాం. ఎవరెవరు ఏ హృదయ స్పందనతో ఇక్కడ కూడి ఉన్నా వారి ప్రతి గుండె చప్పుడు నీవు అర్థం చేసుకోగలవు. ఏమి కావాలో, ఏమి నువ్వు అనుగ్రహించాలో సమస్తము ఎరిగి ఉన్నవాడు. నోట నీ మాట ఉంచుము, నీ స్వరం వినిపింపచేయము, నీవే ప్రత్యక్షపరచుకొను, నీవే మహిమ ఘనత తెచ్చుకొను. మరి యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనము చాలా చెడ్డ కాలంలో ఉన్నాం, లేక బ్యాడ్ టైమ్స్. వీఆర్ ఇన్ ద బ్యాడ్ టైమ్స్. అనుకున్నవన్నీ జరగకపోవడం, ఎదురు చూస్తున్నవన్నీ మన చేతికి చేరకపోవడం, అనుకున్నవి వేసుకున్న ప్రణాళిక ప్రకారం జరుగుతుందా లేదా అనే భయంతో ఉన్న బ్యాడ్ టైమ్స్లో ఉన్నాం. ఇటువంటి బ్యాడ్ టైమ్స్లో మీకు గుడ్ ఫాదర్ని పరిచయం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏ గుడ్ ఫాదర్ ఇన్ బ్యాడ్ టైమ్స్. చెడ్డ కాలములో మంచి తండ్రి, చింతించే కాలములో మన కొరకు చింతించే తండ్రి మనకున్నాడు. ఈరోజు నీవు ఏ పరిస్థితుల్లో ఈ ఆరాధనలో ఉన్నా, ఎక్కడి నుంచి నీవు ఈ వాక్యము వింటున్నా, యూ హ్యావ్ ఎ గుడ్ ఫాదర్ ఇన్ బ్యాడ్ టైమ్స్. ఈ యొక్క చెడు కాలములో మంచి శ్రేష్టమైన తండ్రి మనకు ఉన్నాడు. తండ్రి చాలా ప్రాముఖ్యమైన పాత్ర, మంచి మాట. సాధారణంగా కుటుంబంలో అమ్మని అందరూ ప్రేమిస్తారు, నాన్నని వెంబడిస్తారు. యూజువలీ ఆల్ లవ్ ద మదర్ అండ్ ఫాలో ద ఫాదర్. తండ్రిని వెంబడిస్తారు. ఒక తండ్రి తన కుమారుడికి 18 సంవత్సరాల వయసు వచ్చింది అనగా మేజర్ అయ్యాడు. మేజర్ అయినప్పుడు ఒక మంచి పార్టీ చేద్దామని బార్ అండ్ రెస్టారెంట్ తీసుకెళ్ళాడు. ఈ పార్టీ అంటే తండ్రికి మంచి మందు లేక విస్కీ, రకరకాల మత్తు పానీయాలు పుచ్చుకోవడమే చాలా ఇష్టం. ఇప్పుడు మేజర్ అయిన కొడుకుని తీసుకొని ఈ యొక్క పుట్టినరోజు చేసుకోవడానికి ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. వడ్డించేవాడు లేక సప్లై చేసేవాడు వచ్చాడు బల్ల దగ్గరికి. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, ఒరేయ్ నువ్వు మేజర్ అయ్యావు, చాలా నీకంటూ సొంత హక్కు ఉంది, నీకంటూ ఓటు హక్కు ఉంది. ఈ సందర్భంగా మంచి పార్టీ చేసుకుందాం, నీకు ఏది ఇష్టమో అది తీసుకో, నీకు ఏది ఇష్టమో అది తీసుకో. ఒక్కసారిగా కుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు.
చూసి తండ్రి అంటున్నాడు, డాడీ నీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం, నీవు ఏది తీసుకుంటావో నేను అదే తీసుకుంటాను. ఎప్పుడైతే ఆ మాట కొడుకు అన్నాడో, ఇక విస్కీ కోసం ఆర్డర్ ఇద్దాం అనుకున్న తండ్రి సోడా ఆర్డర్ ఇచ్చాడు ఆ ఒక్క మాటతో. అమ్మో, నేను కానీ ఏది తీసుకుంటే అదే తీసుకుంటాడంట అని. నా ప్రియమైన తల్లిదండ్రులు, కుటుంబీకులారా, మన బిడ్డలు మనల్ని వెంబడిస్తూ ఉంటారు. ముఖ్యముగా ద చిల్డ్రన్ విల్ ఫాలో ద ఫాదర్. తండ్రిని వెంబడిస్తారు. వెంబడించతగ్గ తండ్రులుగా మనము జీవిస్తున్నామా? మన కుటుంబ బాధ్యతలు తీసుకుంటున్నామా? ప్రపంచంలో ఏ తండ్రిని చూసినా ఎక్కడో ఒక చోట బలహీనముగా ఉంటారు, ఏదో ఒక కోణములో వీక్గా కనబడుతూ ఉంటారు. దట్స్ ట్రూ. నో ఫాదర్ ఇస్ పర్ఫెక్ట్. ఏ తండ్రి కూడా పర్ఫెక్ట్ తండ్రి కాదు, పర్ఫెక్ట్ హస్బెండ్ కాదు. వీ హ్యావ్ అవర్ ఓన్ వీక్నెస్ అండ్ ప్రాబ్లమ్స్. మనకంటూ మన యొక్క బలహీనతలు, మన యొక్క సమస్యలు మనిషిగా మనకు ఉన్నాయి. కానీ ఈరోజు నేను మీకు ఒక పర్ఫెక్ట్, ఒక మంచి తండ్రి మీకు పరిచయం చేస్తున్నాను. యేసయ్య భూలోకపు తండ్రుల గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, వారు చెడ్డవారై ఉండియు, మీ భూలోకపు తండ్రి చెడ్డవారైండియు బిడ్డలకి ఏది కావాలంటే అది ఇస్తాడు కదా. చేపను అడిగితే పామునిస్తాడా? రొట్టెని అడిగితే రాయినిస్తాడా? ఈ రీతిగా ఒక చెడ్డ తండ్రి అయినా మంచియే చేయాలని కోరుకుంటాడు. యేసయ్య అప్రిషియేటెడ్ తండ్రి యొక్క మనస్సును. లుక్ చూపులకి చెడ్డవారుగా కనిపించిన లోపల ఉన్న తండ్రిని యేసయ్య చూశాడు. అందుకే వారు చెడ్డవారైనా బిడ్డలకి ఏది కావాలో అది ఇస్తారు కదా. అయితే మీకు మంచి తండ్రిని చెడ్డ లోకంలో మీకు అందిస్తున్నాను. మీ పరలోకపు తండ్రి మీకు సమస్తము అనుగ్రహిస్తాడు. మీ పరలోకపు తండ్రి. అందుకే ఈ చెడ్డ కాలంలో మంచి తండ్రి ఎవరంటే తండ్రి అయిన దేవుడే. తండ్రి అయిన దేవుడే మన మంచి తండ్రి. ఈజ్ ద బెస్ట్ డాడీ, శ్రేష్టమైన తండ్రి. ఆయనను మనం మాదిరిగా తీసుకుందాం. యేసయ్య తన యొక్క జీవన యాత్రలో వడ్రంగి కుమారుడుగా, యోసేపు మరియమ్మల కొడుకుగా అనేక సార్లు తండ్రి గురించి మాట్లాడతాడు. ఒక రీతిగా చెప్పాలంటే సువార్తలలో 4 సువార్తల్లో 53 సార్లు తండ్రి తండ్రి అని ఉచ్చరిస్తాడు ఈ నజరేయుడైన యేసు. ఇదే నజరేయుడైన యేసు దేవుని తండ్రిగా పరిచయం చేస్తున్నప్పుడు మాత్రం ఒక మాట అంటాడు, అవర్ ఫాదర్, మన తండ్రి అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడైన తండ్రిని, తండ్రి అయిన దేవుణ్ణి మనకి పరిచయం చేస్తున్నప్పుడు ఒక మాట చెప్తాడు, మన అవర్ ఫాదర్. అది 21 సార్లు దేవుడు చెప్తాడు సువార్తలో. యేసయ్య 21 times అవర్ ఫాదర్. మీకు అందరికీ తెలుసు, పరలోకమందున్న మా తండ్రి. అది 21 సార్లు ఈ 4 సువార్తల్లో యేసయ్య ఉచ్చరించాడు. అంతేకాకుండా 21 సార్లు దేవుడు గురించి ఎప్పుడైనా తండ్రిగా మాట్లాడితే, ఎప్పుడైనా దేవుడి గురించి తండ్రిగా మాట్లాడితే ఎలా మాట్లాడాడో తెలుసా? మీ తండ్రి అని మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. యువర్ ఫాదర్, తండ్రి అని మాట్లాడాడు, మన తండ్రి అని మాట్లాడాడు. అయితే దేవుడిని మనకి పరిచయం చేస్తున్నప్పుడు 21 సార్లు 4 సువార్తలో యువర్ ఫాదర్, మీ తండ్రి, మీ తండ్రి, మీ తండ్రి. ఈ ఫాదర్స్ డేనా ఒకవేళ నాన్నలేని కూతురులుగా, కొడుకులుగా ఇక్కడ ఉన్నారేమో.
లేక మీ అండం లేని అనాథులుగా ఉన్నారేమో. ఎస్, మేము ఎంత బలవంతులమైనా, మేము ఏదో చేయగల సమర్థులమైనా, ఎప్పుడో ఒకప్పుడు మేము మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే తండ్రులమే, బిడ్డల్ని వదిలేసే తండ్రులమే. నా జీవితంలో మా నాన్నగారు చాలా బలమైన మాదిరి, శారీరకంగా దృఢమైన వారు. ఆయన లేకుండా అడుగు వేయలేని బలహీనత. అంత ధైర్యం మాకు ఆయన ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ సమస్య వచ్చినా. కానీ అంత బలమైన తండ్రిగా నేను ఎదురు చూస్తున్నప్పుడు, లేక ఊహించుకుంటున్నప్పుడు, అదే బలమైన మా నాన్న, మా తండ్రి నా చేతిలో తుది శ్వాస వదిలేసినప్పుడు అప్పుడు అర్థమైంది, ఈజ్ ఆల్సో వీక్. ఆ తండ్రి, ఆ నాన్న కూడా మనల్ని వదిలేస్తాడు. ఎప్పుడైనా ఈ భూలోకపు తండ్రులు మనల్ని వదిలేస్తారు, కానీ దేవుడైన మన తండ్రి మాత్రం మన వదలడు, మీ కుటుంబాన్ని వదలడు. అందుకే ఈ చెడ్డ కాలంలో మనకు మంచి తండ్రి ఎవరంటే తండ్రి అయిన దేవుడే. అందుకే ఈ లూకా సువార్త 12వ అధ్యాయములో యేసయ్య అనేకమైన సమస్యలు, తినుట గురించి, ధరించుట గురించి, నివసించుట గురించి, అనేకమైన చింతల గురించి యేసయ్య మాట్లాడుతూ చక్కని మాట చివరిగా మీకు చెప్తాడు, ఇది మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. నా తండ్రికి తెలియనని స్వార్థంగా మాట్లాడలేదు, మన తండ్రికి తెలియనని సామూహంగా మాట్లాడలేదు. ఇవి మీకు కావాలి, మీరు అనేకమైన వాటి కోసం చింతిస్తున్నారు. మరి ముఖ్యముగా ఈ కరోనా కాలములో ఎన్నో కలతలు, ఎన్నో ఆందోళనలు, రేపటి గురించి ఏ నిర్ణయము తీసుకోలేని పరిస్థితులు, ఇటువంటి చింతకాలంలో ఇవన్నీ మీకు కావాలని మీ తండ్రికి తెలియను. అతనికి తెలవడమే కాదు, మీకు అవన్నీ తీర్చాలని మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవునికి స్తోత్రం. గాడ్ ఈస్ ప్లీజ్డ్, యువర్ ఫాదర్ ప్లీజ్డ్ టు గివ్ యూ. మీకు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. నమ్మండి, మీ పరలోకపు తండ్రి, మన అందరి తండ్రి, నా పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి మన అందరి అవసరతలు తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే తండ్రి అయిన దేవునికి మనకి ఉన్న సంబంధం గురించి మొట్టమొదటిగా మీతో మాట్లాడాలని కోరుచున్నాను. తండ్రి అయిన దేవునితో ఉన్న సంబంధం, వాట్ ఈస్ దట్ బంధం? ఆ బంధం ఏమిటి అని ఆలోచిస్తే, ఒక రీతిగా చెప్పాలంటే, పాపములో పడిపోయిన మనం అందరము దేవుని డాడీ అని పిలిచే హక్కు లేదు. గమనించుకోండి, ఇది మీరు ఒక ఆటోమేటిక్గా తీసుకేసుకోండి. దేవుడు, భగవంతుడు, ఆయన నా తండ్రి అని మీరు ఆటోమేటిక్గా అనుకోకండి. ఇది కాదు నేను చెప్పేది. నిజము, యథార్థత మన దగ్గరికి వస్తే, మనం ఎవ్వరము దేవునికి కొడుకులు, కూతుర్లు అవ్వే క్యారెక్టర్ కానీ నరాల్లో కానీ మనకి లేదు. అందుకే భక్తులైన పౌలు అంటాడు, మనము దేవునికి విరోధులమై ఉన్నాము. ఇటువంటి విరోధులమైన మనల్ని యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకి దత్తత పుత్రులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. We are adopted through Jesus Christ and through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మనము దత్తత పుత్రాత్మను పొంది ఉన్నాము. గమనించుకోండి, ఇది నీ అబిలిటీ, నా ఎబిలిటీ కాదు. యేసుక్రీస్తు కృప ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి స్తుతింపబడునుగాక. నా తండ్రి, మన తండ్రి అన్న యేసయ్య చివరికి ఎంత చక్కగా మనకు దగ్గర అయిపోయాడంటే, నా తండ్రి అని అంటున్నానా, మన తండ్రి అంటున్నానా? మీ తండ్రి. మీ తండ్రికి తెలియను, మీ తండ్రికి ఇష్టం. ఇప్పుడు మీరు మీ బంధాన్ని పరిశీలించుకోండి. యేసు ప్రభువుని నమ్మకుండా,
ఆయన నా రక్షకుడు, నా యొక్క పాపమును క్షమించిన వాడు. ఆ శిలువ దగ్గరే నా పాపములు క్షమించబడతాయి. దేవదేవుడు తన ప్రియ కుమారుడిని యేసుని నా కొరకు శిలువలో బలియాగముగా ఇచ్చాడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ దేవుని యొక్క పిల్లలవ్వడానికి ఆయన అధికారం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు నమ్మకుండా ఒకవేళ ఈరోజు ఈ ఫాదర్స్ డే ఇక్కడ కూర్చున్నావేమో, ఈ ఫాదర్స్ డే యేసు ప్రభు నమ్మకుండా, ఆయన ఎదుట నీ పాపములు ఒప్పుకొనకుండా, ఆయన రక్తములో కడగబడకుండా ఇక్కడ కూర్చుని మంచి మాట వింటున్నాను, దేవుడు మా తండ్రి అంటాని హ్యాపీగా వెళ్ళిపోవద్దు. యేసుక్రీస్తుని నమ్మకుండా తండ్రి ఫాదర్స్ డే మీకు ఫాదర్స్ డేగా ఉండద్దు. అందుకే ఈరోజు చెప్తున్నాను, యేసుక్రీస్తుని నమ్మండి యవన బిడ్డలారా, యవన కుమార్తెలారా, యేసుక్రీస్తు నమ్మండి. యేసుక్రీస్తు నమ్మని తల్లిదండ్రులారా, మీ కుటుంబాలకి అసలైన సిసలైన ఈ బ్యాడ్ టైంలో గుడ్ ఫాదర్ కావాలంటే యేసుక్రీస్తు నమ్మిన కుటుంబాలకి ఆ తండ్రి అయిన దేవుడే మీకు తండ్రిగా ఉంటాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆదరించే దేవుడు. మన యొక్క యేసు క్రీస్తుని బట్టి ఆ దేవుడి దగ్గర మనము బిడ్డలుగా నిలబడుచున్నాం. అందుకే ఈరోజు నీ బంధం ఎలాగుంది? దేవుడితో నీ బంధం బిడ్డగా ఉందా లేదా? మనం జాగ్రత్తగా చూస్తే యోహాను భక్తుడు తాను రాసిన పత్రికలో 3 పత్రికలు రాస్తే మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 2 వచనములో మన సంబంధం చక్కగా చెప్తాడు. దేవుని పిల్లలమని పిలవబడేటట్లు, దేవుని పిల్లలమని పిలవబడేటట్లు. 2వ మాట అంటాడు, మనము దేవుని పిల్లలమై ఉన్నాము. యేసుక్రీస్తుని బట్టి దేవుని పిల్లలుగా పిలువబడేటట్లు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. తరువాత అంటాడు, మనము దేవుని పిల్లలమే. హల్లెలూయా. ఆ మాట చదివినప్పుడు నాలో ఎంతో ఊహించినంత ఆనందం. నేను కృపానందం కమలమ్మ గారి యొక్క బిడ్డ కన్నా దేవుని కొడుకుగా ఉండడం ఇంకెంత భాగ్యం, ఇంకెంత భాగ్యం. ఈరోజు తెలియపరుస్తున్నాను, మనము దేవుని పిల్లలమే. హల్లెలూయా. ఒక్కసారి ఆ పరమ తండ్రికి చప్పట్లు కొడదాం. మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించిన ఆ దేవునికి స్తుతిందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి స్తుతింపబడును గాక. ఆ యేసు క్రీస్తుని బట్టే నేను దేవుని పిల్లోని అయిపోయాను, నువ్వు దేవుని పిల్లవైపోయావు. అంతకన్నా గొప్ప భాగ్యం లేదు. అందుకే ఈరోజు ఈ చెడ్డ కాలములో, ఇన్ దిస్ బ్యాడ్ టైమ్స్, యూ హ్యావ్ ఎ గుడ్ ఫాదర్, గాడ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుడు మనకు ఉన్నాడు. అంతేకాదు, మనము విరోధులమైన శత్రువులమైన ఆటోమేటిక్గా కాదు, మనము దత్తత చేయబడ్డాము. దత్తత చేయబడ్డాము. మీలో ఎంతమంది తెలుసో తెలియదు, ప్రతి దేశంలో దత్తత చేయు కార్యాలయం ఉంటుంది, అడాప్షన్. ఆ అడాప్షన్ లిస్టులో మీరు కొట్టండి, మీరు అందులో ఎవరిని మీరు దత్తత చేసుకోవడానికి ఉన్నారో వాళ్ళందరి పేర్లు వస్తాయి. అందులో తల్లి ఉండకూడదు, తండ్రి ఉండకూడదు, పిల్లి ఉండకూడదు, పెద్దమ్మ ఉండకూడదు, బాబాయ్ ఉండకూడదు, మామయ్య ఉండకూడదు, ఎవరు ఉండకూడదు. అలాంటి వారి పేరు కలెక్టర్ ఆఫీసులో తీసుకుని ఏ ఆధారం లేని వారిని అడాప్షన్ లిస్టులో పెడతారు. అప్పుడు మీరు ఈ బిడ్డలు కావాలని, దత్తత చేసుకోవాలని ఈ అడాప్షన్ లిస్టులోకి మీరు వెళ్తే 10 సంవత్సరాల పాప, 12 సంవత్సరాల కొడుకు, 18 సంవత్సరాల వరకు దత్తత చేసుకునే బిడ్డలు ఉంటారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి దత్తత చేసుకోవచ్చు. అందంగా ఉందో చూసుకోవచ్చు, ఆ పిల్లకి ఆ బాబుకి ఇష్టమైనది తీసుకోవచ్చు, నీకు నచ్చినప్పుడు తీసుకుంటావు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు నువ్వు వెళ్ళావు, అక్కడ అందమైన బిడ్డలు ఉన్నారు, ముద్దుగా ముచ్చటగా ఉన్నారు. అదే టైంలో
అమ్మ, నాన్న, బాబయ్య, పెద్దమ్మ, పిన్ని ఎవరు లేని కాళ్ళు చేయి పడిపోయిన ఒక వికలాంగ కూతురు ఉంది, ఒక వికలాంగ కొడుకు ఉన్నాడు. మీరు పట్టుకెళ్ళాలంటే ముందు ఒక చక్రాల బండి కొనుక్కొని రావాలి. మీ జీవితం అంతా ఆ బిడ్డను చూసుకోవాలి. మీకే చాకరీ చేయదు, మీ చేతికి అందదు, ఆమెకి మీరు అందారు అంతే. మీ చెయ్యి అందింది. ఎవరిని నువ్వు ఎన్నుకుంటావు? ఎవరిని ఎన్నుకుంటావు? ముద్దుగా పలకరించిన వాళ్ళని, ముద్దుగా కనపడే వారిని దత్తత చేసుకుంటావు, కానీ వికలాంగులను దత్తత చేసుకోవు. విచిత్రం ఏంటంటే యేసు ప్రభు మనమందరము కాళ్ళు చేతులు ఏమీ లేని ఒక వికలాంగులుగా, విరోధులుగా, అసహ్యంగా కనబడుతున్నప్పుడు ఆ తండ్రి మన ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి, ఇదిగో వీడు నా తమ్ముడు, నా చెల్లి, నీకు అందిస్తున్నానంటే ఆ దేవదేవుడు నీ తమ్ముడు, నీ చెల్లి అయితే నా కూతురు, నా కొడుకని మనం విరోధులమైన వికృత రూపంలో ఉన్న యేసును బట్టి దేవుడు మనల్ని పిల్లలుగా చేశాడు. దట్స్ గాడ్. అందుకే పరలోకంలో ఎవరు ఉంటారు అని నేను ఎవరైనా అడిగితే రెవరెన్స్, బిషప్స్ వాళ్ళు ఉండరు, డాక్టర్స్ ఉండరు. పరలోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే ఒకనాటి పాపులే పరలోకములో ఉంటారు. ఎందుకంటే ప్రభు అని యేసు క్రీస్తు తండ్రి మనల్ని తన పిల్లలుగా చేర్చుకున్నాడు. మన బంధం, దేవునితో ఉండే బంధం తండ్రి బిడ్డల బంధం. పరమ తండ్రి యొక్క బంధాన్ని గమనించండి. మనల్ని ఆయన ఎంతగానో స్వీకరించాడు. ఇప్పుడు రెండవ మాటకు వద్దాం. తండ్రి అయిన దేవుని యొక్క సమర్థత. తండ్రి యొక్క దేవుని యొక్క సమర్థత, తండ్రి అయిన దేవునితో ఉండే సంబంధం. మనము దేవుని పిల్లలమై ఉన్నాము. సంతోషించండి, స్తుతించండి. ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవుని యొక్క సమర్థత, ఎబిలిటీని మనం చూద్దాం. ఇప్పుడు ఆ ఎబిలిటీ కూడా, ఆయన యొక్క కెపాసిటీ మీరు చూడాలంటే ఇక్కడే మనకు తెలుస్తుంది. 12వ అధ్యాయం లూకా సువార్తలో ఆయన యొక్క ఎబిలిటీ ఏంటో తెలుసా? మీకు కావలసి ఉన్నవన్నీ మీ తండ్రికి తెలియను. అది దేవుని యొక్క సమర్థత, గాడ్స్ ఎబిలిటీ. అనగా బిడ్డల్ని గ్రహించగలిగే గనుడైన తండ్రి మనకు ఉన్నాడు. మనకి ఏమి కావాలనో ఇవన్నీ కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీ తండ్రికి, యువర్ ఫాదర్ నోస్ మీకు ఏం కావాలో. నా ప్రియమైన సంగమా, అన్నీ తెలిసి ఉన్న తండ్రి మనకు ఉన్నాడు. మన సంగతి అంతా తెలుసు, మనకి ఏమి కావాలో తెలుసు. అంతేకాకుండా మనము మత్తయి సువార్తలో చూస్తే ఇవన్నీ మీకు కావాలని మీ తండ్రికి తెలియను. లూకా భక్తుడము ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఆ మాట మీ మనసులో పెట్టుకోండి. తండ్రి అయిన దేవుడికి నాకు ఏమి కావాలో తెలియను. ఆ మాట మన హృదయానికి చల్లగా ఉంటుంది, బ్రతకాలని ఉంటుంది, ఆశ పుడుతుంది, ఒక నిరీక్షణ పుడుతుంది. వన్స్ మై గాడ్ ద ఫాదర్ నోస్, నా దేవుడైన తండ్రికి తెలిసి ఉంటే, ఆయనకి గ్రహించగలిగే సమర్థత, ఎబిలిటీ, కెపాసిటీ ఉంటే నేను దేనికి భయపడనవసరం లేదు. ఈరోజు చెప్తున్నాను, మీ గృహంలో ఉండే సమస్యలన్నీ ఆయనకి తెలుసు. ఇవన్నీ మీకు కావాలనని మీ తండ్రికి తెలియను. ఇటువంటి మంచి తండ్రి ఉండగా నీవెందుకు చింతిస్తున్నావు? ఎందుకు ఆందోళన చెందుతున్నావు? నీ పరలోకపు తండ్రికి సమస్తము తెలుసు నీకేం కావాలో. అనగా నీవంటూ ఒక పెళ్లి చేయాలంటే కాగితం మీద చెక్ లిస్ట్ రాస్తావు. కొబ్బరికాయలు, మామిడికాయలు, మామిడాకులు, కొబ్బరితోటి పందిరి వేయాలి,
భజంతులు కావాలి, ఈవెంట్ స్టేజ్ కావాలి, ఒక చెక్ లిస్ట్ రాస్తావు. చెక్ లిస్ట్ ప్రకారం అన్ని సిద్ధపడుతున్నామా లేదా అని మళ్ళీ చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నీవు పుట్టిన తొలి శ్వాస నుండి, ఈ భూలోకములో పడిన తొలి శ్వాస నుండి తుది శ్వాస వరకు నీ జీవితం యొక్క చెక్ లిస్ట్ అంతా దేవునికి తెలుసు. దేవునికి తెలుసు ఇవన్నీ నీకు కావాలని. ఎప్పుడు నీ కూతురికి పెళ్ళిళ్ళు కావాలో, నీ కొడుకులకి పెళ్ళిళ్ళు కావాలో, ఎప్పుడు నీకు ఉద్యోగం రావాలో, ఉద్యోగము ఉండాలో, ఎటువంటి అమ్మాయితో నీకు పెళ్ళవ్వాలో, ఎటువంటి అబ్బాయితో నీకు పెళ్ళవ్వాలో, నీ యొక్క సంబంధించిన అన్ని విషయాలు ఇవన్నీ నీకు తెలియను. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదమో, ఒకటి నీ పరలోకపు తండ్రి, మీ తండ్రికి ఇవన్నీ తెలుసు. ఆయనకి తెలియకుండా ఏది జరగలేదు. ఆయన కేవలము గ్రహించు తండ్రి మాత్రమే కాదు. నా ప్రియమైన తండ్రులారా, మీ యొక్క కుటుంబం విషయంలో నీ భార్యకి ఏమి కావాలో నీకు తెలుసా? నీ బిడ్డలకి ఏమి కావాలో తెలుసా? ఏది క్షేమమో తెలుసా? అసలుకి నువ్వు పట్టించుకుంటున్నావా? గ్రహించగలిగే తండ్రిగా ఉన్నావా? గ్రహించు, లేదంటే చాలా బాధపడతావు. నీ బిడ్డల మనసు ఏంటో తెలుసుకో. బిడ్డలారా, మీ తల్లిదండ్రుల మనస్సేంటో కూడా గ్రహించండి. అది గ్రహించకుండా తొందరగా మీ తండ్రుల్ని విరోధులుగా చూడవద్దు. వారు మీకు అన్యాయం చేస్తున్నారని చూడవద్దు. మీ తల్లిదండ్రులు మీకు నిజమైన ప్రేమ ఇస్తున్నప్పుడు మీరు గ్రహించండి, మా తల్లిదండ్రులు బెస్టే చేస్తారు. ఏ బిడ్డలైతే నీకు నచ్చనిది కూడా నాన్న ఆపు చేస్తుంటే, నీకు కావలసిన దాన్ని ఆపు చేస్తుంటే, దయచేసి నమ్ము, నీ మంచి కోసమే దాన్ని ఆపు చేస్తున్నారు మీ తండ్రులు, మీ అమ్మలు. ఫర్ యువర్ సేఫ్టీ. హఠాత్తుగా ఏమీ లేని వ్యక్తిగా ఈ లోకానికి వచ్చావు. నీకు తోడు అంతా మీ డాడీయే, మీ మమ్మే. ఇప్పుడు వాళ్ళని గ్రహించండి బిడ్డలారా, వాళ్ళు మీ క్షేమాన్ని కోరుతారు. అందుకే పూర్తిగా తెలుసుకోండి తల్లిదండ్రులారా. మై డియర్ డాడీస్, బీ అవేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ నీడ్స్. నీ బిడ్డల అవసరతల్ని గ్రహించండి. కొన్నిసార్లు గ్రహించినప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి. తప్పిపోయిన కుమారుడు వచ్చి ఆస్తి అడిగినప్పుడు తన సైడ్ నుంచి తానే, కానీ ఆ తండ్రి ఫ్రీడమ్ ఇచ్చాడు, గ్రహించాడు. ఏమిటో తెలుసా? ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికి వస్తాడు, ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికి వస్తాడు. తెలుసు ఆ కొడుకు సంగతి. వీడు ఆవేశంలో వెళ్ళిపోతున్నాడు, ఆవేశంలో జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. బట్ వన్ డే వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. స్వేచ్ఛనిచ్చాడు, ఎదురు చూస్తున్నాడు. స్వేచ్ఛనిచ్చాడు, ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు కూడా గివ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఇవ్వండి, కానీ గ్రహించండి వాళ్ళ మనసు ఎలా ఉందో. వెంట పడండి. ఎప్పటికైనా వస్తారు, ఎప్పటికైనా మన యొక్క అండకి అవసరం ఉంటుంది. అదే మనం గ్రహించగలిగే తండ్రులుగా ఉండాలి మీ బిడ్డల విషయంలో. అంతేకాదు, అర్థం చేసుకుంటే సరిపోదండి. ఏమనుందో తెలుసా? అనుగ్రహించే తండ్రి మన యొక్క దేవుడైన తండ్రి. ఈజ్ ద వన్ హూ గివ్స్. అనుగ్రహిస్తాడు. మీరు చూడండి, ఆ మాట నా మాట కాదు. 12వ వచనము అధ్యాయంలో ఆయనే అంటాడు, ఇవి మీకు అనుగ్రహించును. తెలుసు. రెండవది ఏమంటాడు తెలుసా? ఇవి మీకు అనుగ్రహింపబడును. అది మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మన అవసరతలు తెలిసి ఉన్న దేవుడు మాత్రమే కాదు, మన అవసరతలు తీర్చగల దేవుడు మనకి ఉన్నాడు. ప్రతి అవసరతను తీరుస్తాడు. ఈ నాట్ ఓన్లీ అండర్స్టాండ్స్, నీకు ఒక హెల్త్ కావాలి, మనీ కావాలి, విజనం కావాలి అని తెలిసి ఉన్న దేవుడు మాత్రమే కాదు, ఆ హెల్త్ ఇచ్చే దేవుడు ఉన్నాడు, ఆ మనీ ఇచ్చే దేవుడు ఉన్నాడు, ఆ యొక్క జ్ఞానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. సమస్తమాన్ని గ్రహిస్తాడు. అందుకే భక్తుడైన పౌలు చక్కని మాట అంటాడు,
కనికరము గల తండ్రి అయిన దేవుడు. ఆ మాట నాకు చాలా నచ్చింది. మిమ్మల్ని ఆదరించునుగాక అనగా కేవలము భౌతికమైన అవసరాలు తెలిసి ఉండి ఈ సూటు బూటు ఇవ్వాలని తెలిసి ఉండడమే కాదు, ఈ సూటు బూటు లోపల రగిలిపోతున్న ఈ వేదన కూడా అర్థం చేసుకోగలిగే దేవుడు. నీ మనసును, నీ మానసిక సమస్యని అన్నిటినీ చూడగలిగే దేవుడు. ఆ బాధ కష్టాన్ని అంతటిని తెలియచేసివేయగలవాడు. మీకు దేవుని యొక్క రాజ్యము ఆయన అనుగ్రహించగలవాడు. దేవుని రాజ్యం మీకు అనుగ్రహించబడ్డదంటే సమస్తము మీకు ఇవ్వబడుతుంది. సమస్తం మీకు ఇవ్వబడుతుంది. ఈరోజు తండ్రి అయిన దేవుడికి మీకు ఏమి కావాలో గ్రహించే జ్ఞానం ఉంది. తండ్రి అయిన దేవునికి అనుగ్రహించే సమర్థత ఉంది. ఐ కెన్ గివ్ యూ. అంతేకాదు, ఇంకొక మాట ఏమిటో తెలుసా? తండ్రి అయిన దేవుని అనుగ్రహించడమే కాదు, అందుబాటులో ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుబాటులో ఉంటాడు. ఈజ్ అవైలబుల్. ఈజ్ నాట్ ఓన్లీ ఏబుల్ బట్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఎనీ టైం. ఏ సమయంలోనైనా సరే మీకు అందుబాటులో ఉండే దేవుడు. అందుకే ఏమంటాడో తెలుసా? మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఎప్పుడైతే ఆ మాట వ్రాయబడ్డదో నాకు ఇష్టం అన్నప్పుడు ప్రతి విషయంలో అందుబాటులో ఉంటాం మనం. ఐ లైక్ ఇట్ అన్నప్పుడు నీ కూతుర్ని, నీ కొడుకుని, నీ స్నేహితుల్ని నాకు ఇష్టం అన్నప్పుడు వాళ్ళకి ఏ బాధ కలగకుండా అందుబాటులో ఉంటాం. నీవు దేవునికి ఇష్టమైన పిల్లలు, మనమందరము దేవునికి ఇష్టమైన కొడుకులు కూతురులమైనప్పుడు దేవుడు మనకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాడు, నమ్మండి. ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాడు. దేవుడు వదిలేసాడు అనుకుంటున్నారా? దేవుడు పట్టించుకోలేదు అనుకుంటున్నారా? దేవుడికి సెన్స్ లేదు, స్పృహ లేదనుకుంటున్నారా? మీ చెక్ లిస్ట్ ఏమి కావాలో తెలియదు అనుకుంటున్నారా? ఈజ్ అవైలబుల్. గాడ్ ఈజ్ ప్లీజ్డ్ టు గివ్ యూ. ఆయనకి ఇష్టమై ఉందండి, ఆయనకి ఇష్టమై ఉంది. అందుకే నా తండ్రి నాకు అందుబాటులో ఉంటాడు. దేవుడికి మనమందరం ఇష్టమే. యేసయ్య లోకానికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు ఆయన మాట అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, నాకు ఇష్టడు, ఐఎమ్ ప్లీజ్డ్. అదే మాట వాడతాడు, ఐఎమ్ ప్లీజ్డ్. యేసుక్రీస్తు నమ్ముకున్న నా ప్రియమైన తల్లిదండ్రులారు, యవన బిడ్డలారా, యేసుక్రీస్తు కృపను బట్టి మనకు అందరము ఇష్టలైన కొడుకులు కూతురులం అయిపోయాం. ఆయన అందుబాటులో ఉంటాడు. ఒక తండ్రి తన కొడుకుతో అంటాడు, ఒరేయ్, ఈరోజు నాతో ఇంట్లో పని చేయరా, నీకు ఒక 50 రూపాయలు ఇస్తాను, ఇల్లంతా చాలా చిందరవందరగా ఉంది, సహాయం చేస్తావంటే, అలాగే నాన్న ఇస్తావు కదా నిజంగా? ఇస్తాను. ఇప్పుడు ఇద్దరు కలిసి బెంచీలు ఎత్తుతున్నారు, ఇద్దరు కలిసి మంచాలు సర్దుతున్నారు, ఇద్దరు కలిసి బీరువాల్ని గోడకేసి తోస్తున్నారు. ఇదంతా కలిసి చేస్తున్నప్పుడు సడన్ గా కొడుకు ఏమైందో తెలియదు, ఒక మాట అంటాడు, నాన్న నువ్వు నాకు 50 రూపాయలు ఇస్తాన్నావు కదా, 50 రూపాయలు వద్దు కానీ రేపు ఆదివారం ఆ రోజంతా నాతో గడుపు. I don't want that 50 rupees, but spend time with me. నాకు 50 రూపాయలు వద్దు నాన్న, నీతో కలిసి పని చేస్తున్నప్పుడు, ఈ బెంచీలు ఎత్తుతున్నప్పుడు, ఈ బీరువాలు దోస్తున్నప్పుడు, ఆ బట్టలు తీసి దులుపుతున్నప్పుడు అర్థమైంది, నీతో ఉంటే 50 రూపాయల కన్నా విలువైనది. నా ప్రియమైన బిడ్డలారా, let us not seek the 50 rupees, let us seek the presence of God. అందుబాటులో ఉండే తండ్రిని వెతకండి, అందుబాటులో ఉండే తండ్రి దగ్గరికి రండి. ప్రార్థన ద్వారా అందుబాటులో ఉండగలం. ఆయన గ్రహించగలడు. రాసుకో, నీ గుండెల మీద రాసుకో. నేను నీకు పరిచయం చేస్తున్న దేవుడు తండ్రి అయిన దేవుడు. ఆయన నీ ప్రతి అవసరతను గ్రహించగలడు, ప్రతి అవసరత అనుగ్రహించగలడు, ప్రతి అవసరతలో అందుబాటులో ఉండగలడు. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఎల్లప్పుడూ స్తుతింపబడునుగాక. ఈరోజు నీకు ఆ తండ్రి ఉన్నాడు.
అందుబాటులో ఉండే తండ్రి దగ్గరికి రా. అందుకే ఈరోజు నీ బాధ్యత ఏమిటి? నువ్వు దేవుని బిడ్డవేనా? డూ యూ బిలీవ్? నమ్ముతున్నావా నువ్వు దేవుని బిడ్డవని? అందుకే ఈరోజు నా మాటలు మీకేమీ చెప్పడం లేదు. మీ ఆత్మీయ తండ్రిగా నేను ఏమీ మాట్లాడడం లేదు. పరమ తండ్రి మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఆయన పిల్లలు, మనము దేవుని పిల్లలమే. మనమందరం గట్టిగా చెప్దాం ఆ మాట, మనము దేవుని పిల్లలమే. దేవునికి స్తోత్రం. మనం దేవుని పిల్లలమైతే దేవుని పిల్లలుగా మనకంటూ ఒక బాధ్యత ఉంది. బంధమే కాదు, బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యత ఏమిటో తెలుసా? యేసు ప్రభువే చెప్తున్నాడు, అనుమానము కలిగి ఉండకుడి. హల్లెలూయా. అనుమానము కలిగి ఉండకండి. డోంట్ హ్యావ్ మిస్ట్రస్ట్. అనుమానం కలిగి ఉండకండి. అనుమానము కలిగి ఉండకండి. ఇంతగా నేను మీకేం చెప్పలేను. నువ్వు నిజంగా యేసుక్రీస్తుని బట్టి ఆ దేవుడు నా తండ్రి అయితే అనుమానం కలిగి ఉండకండి. రాసుకోండి ఆ మాట, మీ జీవితంలో రాసుకోండి. దేవుడు మీ తండ్రి అయినప్పుడు ఆయనకి మీకు ఏమి కావాలో తెలిసి తీర్చగలిగే సమర్థుడు. తీర్చడమే కాదు, మీ చెంత ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడానికి ఇష్టం. ఆయనకి ఇష్టమైనప్పుడు ఎందుకు నువ్వు అనుమానం పడుతున్నావు నేస్తమా? ఎందుకు అనుమానం పడుతున్నావు? ఇది కేవలము తండ్రి అయిన దేవుడే కాదు. బిడ్డలారా, మీ డాడీని అనుమానించకండి, మీ పేరెంట్స్ని అనుమానించకండి. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, ఆ దేవుడైన తండ్రి జవాబు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాడేమో. ఆ తండ్రి అనే దేవుడు కొన్ని సమయంలో ఎదురు చూసి జవాబు ఇవ్వడం లేదేమో. కొన్నిసార్లు మనకిష్టమైన దాన్ని తీసేసుకుంటున్నాడేమో. బట్ డోంట్ డౌట్. ఇంకో మాట చెప్పనా? ఇంగ్లీష్లో ఉందో తెలుసా? అనుమాన మనస్సుతో ఉండకండి. అనుమానం మైండ్తో ఉండకండి. ఓకే, అనుమానం మైండ్తో ఉండకండి. డోంట్ బి డౌట్ఫుల్ మైండ్. డోంట్ బి డౌట్ఫుల్ మైండ్. అనుమాన పక్షిగా బ్రతకద్దు దేవుని దగ్గర. అనుమానం మనిషిగా బ్రతకద్దు. నా తండ్రి అయిన దేవుడికి సమస్తము తెలుసు, ఆయన తీర్చగలడు, ఆయన నాకు అందుబాటులో ఉంటాడు. అనుమానం పడకండి. ఆయన చిత్తము లేకుండా ఏది నా జీవితంలో నీ జీవితంలో జరగదు. డోంట్ బి డౌట్ఫుల్ మైండ్. మీ మైండ్ అంతా డౌట్స్. మీ ఇళ్లలో మీకు డౌట్స్, మీ భర్తల మీద మీకు డౌట్స్, మీ భార్యల మీద మీకు డౌట్స్, మీ బిడ్డల మీద డౌట్స్. మీది నిజమైన దేవుని కుటుంబం అయితే అనుమాన మనస్సుతో ఉండకండి. డోంట్ బి డౌట్ఫుల్ మైండ్. దయచేసి యేసే స్వయముగా చెప్పుచున్నాడు, మీకేమి కావాలనో మీ తండ్రి గ్రహించలేడా? మీకేమి కావాలో మీ తండ్రి మీకు అనుగ్రహించలేడా? మీకు ఎప్పుడు కావాలో అందుబాటులో ఉండలేడా? ఎందుకు మీరు అనుమానిస్తున్నారు ఆ దేవుణ్ణి? ఈరోజు ప్రభువా నన్ను క్షమించు, నేను నీ బిడ్డనని ఒప్పుకున్నాను, నువ్వు నా తండ్రివి, ఇక నుంచి నేను ఎన్నడూ నిన్ను అనుమానించాను. అంతేకాదు, భయపడకండి. యేసు ప్రభువు అంటున్నాడు, అనుమానించకండి, చిన్న మంద భయపడకుడి. మీ తండ్రి మీ దగ్గర ఉన్నాడు. మీ యొక్క శారీరకమైన తండ్రి మీ దగ్గర ఉన్న అన్నిటిలోనూ ఆదుకోలేడేమో, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండలేడేమో, కానీ మన ప్రభువైన యేసు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు, ఆదుకుంటాడు. భయపడకుడి. చిన్న మంద నా నెతన్యా బిడ్డలారా, భయపడకుడి, అనుమానించకండి. మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమే. అంతకన్నా మంచి వార్త మీకేం చెప్పలేను. మీ కన్న తల్లిదండ్రులకి ఇష్టమే మీకు బెస్ట్ చేయాలని. అందుకే జీవితం అంతా కష్టపడతారు. కొన్నిసార్లు డబ్బులు లేవు అన్నారంటే డబ్బులు లేవని కాదు,
నీ పెళ్ళికి బట్ట కొనాలని కొంత డబ్బులు ప్రక్కన పెట్టారు. కొన్ని సమయాలు నువ్వు అడిగింది ఇవ్వలేదంటే నీ పుట్టినరోజుకి ఒక మంచి బహుమతి ఇవ్వాలని. కొన్ని సమయాల్లో డబ్బులు లేవు ఇవ్వను అంటే డబ్బులు లేవని కాదు, నువ్వు చూసే ఉంటావు అమ్మా నాన్న చేతిలో డబ్బులు. ఎందుకు అమ్మా నాన్న డబ్బులు లేవు ఇవ్వను అంటున్నారో తెలుసా? నీ చదువుకి ఫీజులు కట్టడానికి డబ్బులు దాయాలని మీ డాడీ దాస్తున్నాడు, మీ మమ్మీ దాస్తుంది. ఎన్నోసార్లు నాకు అర్థం కాలేదు, మనీ ఆర్డర్ వచ్చేది మా అమ్మ దగ్గరికి, నాన్న పంపించిన డబ్బులు చూసి వెంటనే అనేవాడిని, అమ్మ నాకు స్లిప్పర్స్ కొంటావంటే లేదురా అనేది. అర్థం కాయేది కాదు. తర్వాత అర్థమైంది, నాకు స్లిప్పర్స్ కాదు ఇంకా విలువైన చదువు ఇవ్వాలని మా అమ్మ ఆ డబ్బులు దాచింది. నా ప్రియమైన బిడ్డలారా, డోంట్ మిస్అండర్స్టాండ్ యువర్ పేరెంట్స్. దయచేసి మీ తల్లిదండ్రులను అనుమానించకండి, లేక డౌట్ఫుల్ మైండ్తో ఉండకండి. వారు కొన్ని మంచిని బట్టి వాళ్ళు మీకోసం అందుబాటులో సేవ్ చేస్తున్నారంతే. ఎప్పుడో ఒకప్పుడు నీకు అవసరమని తెలుసు, అప్పుడు పరిగెత్తడం కాదు. ఏ తండ్రి అయినా కూతురికి ఒకవేళ చిన్న బంగారపు గొలుసు కొనలేదంటే కొనలేక కాదు, అది పెళ్లి టైంలో కొనాలని ఇప్పుడు ఆ డబ్బులు దాస్తున్నాడేమో. ఆ పెళ్లి టైంలో ఘనమైన కూతురుగా వరుడి చేతిలో పెట్టాలని, ఒక కట్నము ఇవ్వాలని ముందుగానే కూతురు కలిగిన తండ్రులు కొంత దాస్తారు. ఎందుకో తెలుసా? తన కూతుర్ని ఘనముగా పంపించాలని. మీకు అందుబాటులో ఉన్నాడు మన దేవుడైన తండ్రి. కొన్నిసార్లు మనకు అర్థము కాదు, కానీ మన ఎడల ఎల్లప్పుడూ మంచినే కోరుకుంటున్నాడు. మీ తండ్రికి తెలియను, మీ తండ్రికి ఇష్టమే దేవుని రాజ్యము ఇచ్చుటకు. ఈరోజు ఆ గొప్ప తండ్రిని నమ్ముతావా? ఆ గొప్ప తండ్రిని స్వీకరిస్తావా? ఈరోజు ఒకవేళ దేవుడు నీకు తండ్రి అనే ఫీలింగ్ లేకపోతే నేను నిన్ను ఏమి అనను, ఒక్కటి రిక్వెస్ట్ చేస్తాను, యేసుప్రభుని నమ్ముకో, యేసుప్రభుని దేవుడిగా స్వీకరించు. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలోకి వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ నిన్ను దేవుని దత్తత పుత్రులుగా చేస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరూ ఈ ఫాదర్స్ డేనా మేము దేవుని పిల్లలమే, దేవుని పిల్లలమే, దేవుని పిల్లలమేనే చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ బయటికి వెళ్ళాలని కోరుచున్నాను. అందుకే చక్కని మాట పెట్టాను, నా తండ్రి వలన ఆశీర్వదింపబడిన వాళ్ళారా లోపలికి ప్రవేశించుడి. మీరు లోపలికి వచ్చారు, గొప్ప దేవుని పిల్లలుగా తిరిగి వెళ్ళండి. ఒక గొప్ప దైవజనుడికి ఒక కుమారుడు ఉన్నాడు, మంచి తండ్రి అయి మంచి విశ్వాసి. ఆ కుమారుడు కూడా తండ్రికి చక్కని అనువైన కొడుకు. దేవుణ్ణి విశ్వసించాడు, నాన్నకి ఎంతో సహాయం చేశాడు. బైబిల్ పట్టుకోవడంలో, మైక్ సర్దడంలోను ఆ తండ్రికి ఎల్లప్పుడూ సహాయం చేశాడు. ఏ బెస్ట్ సన్. ఒకరోజు ఊహించని రీతిగా కొడుకు ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. జ్వరం వచ్చిందని టెస్టులు చేస్తే డాక్టర్స్ చెప్పారు, మీ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్, 3 మాసంలో చనిపోతాడు. మీ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్, 3 మాసాల్లో చనిపోతాడు. ఆ తండ్రికి అర్థం కాలేదు, షాక్. కానీ ఒక నమ్మకం ఉంది, నా కొడుకు యేసు ప్రభు నమ్ముకున్నాడు, పరలోకానికి వెళ్తాడు. ఆ ధైర్యం ఉంది. ఎలా చెప్పాలని ఆలోచించాడు. ఒక రోజు వచ్చాడు, ఒక చిన్న పాట పాడాడు ఆ మంచం దగ్గర, బైబిల్ చదివాడు, ప్రార్థన చేశాడు, కొడుకు చేయి పట్టుకున్నాడు. తండ్రి అంటున్నాడు, నాయనా డాక్టర్స్ చెప్పిన మాట, వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే నువ్వు ఇక 3 మాసాలే మాతో ఉంటావు. డాక్టర్స్ ఇచ్చిన వాగ్దానం, ఇక 3 మంత్సే నాతో నువ్వు ఉంటావు, తరువాత నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు తండ్రి అడుగుతున్నాడు, నాయనా నీకు పరలోకానికి వెళ్ళడానికి నీకు భయమేస్తుందా? నీకు భయమేస్తుందా? ఒక్కసారిగా కొడుకు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని ఆ తండ్రి చెయ్యి పట్టుకొని ఒక మాట అంటాడు, నీలాంటి డాడీ పరలోకంలో ఉంటే నాకు భయం లేదు డాడీ. నీలాంటి డాడీ పరలోకంలో ఉంటే నాకు భయం లేదు. ఈ భూలోకపు తండ్రులు చెడ్డవారైనను
మీ పరలోకపు తండ్రి మీకు అన్నీ అనుగ్రహించుటకు ఇష్టపడుచున్నాడు. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి అయిన దేవా, ఈ యొక్క చెడ్డ కాలములో నీవు మా తండ్రిగా, ద బెస్ట్ తండ్రిగా మాకున్నావు. మా బాధలన్నీ గ్రహించగలిగే సమర్థత నీలో ఉంది. మా కష్టాల్లో మాకు అనుగ్రహించే సమర్థత నీలో ఉంది. ఎల్లప్పుడూ మాకు అందుబాటులో ఉండే ఇష్టం నీ దగ్గర ఉంది. నీకు స్తోత్రం నాయనా. అందుకే నిన్నే నమ్ముచున్నాం. ఈరోజు ఏ బిడ్డలు ఏ భయాలతో ఏ బాధలతో వచ్చారో తెలియదు. తండ్రి అయిన దేవా, మా ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి నీ మాట చెప్పు, చిన్న మంద భయపడకుడి, దేవుని రాజ్యము మీకు అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమే. ఇష్టులైన బిడ్డలుగా నీ ప్రియమైన బిడ్డలు పంపించమని, దేవుని పిల్లలుగా తిరిగి పంపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.